సూపర్ 6 పథకాలని రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాలను అటకెక్కించి ప్రజలను కూటమి ప్రభుత్వం బురిడి కొట్టించిందని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ విమర్శించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైసీపీ కార్యాలయంలో పిఠాపురం మండల వైసీపీ అధ్యక్షుడు అడప రఘు అధ్యక్షతన పిఠాపురం మండల వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పిఠాపురం మండల కమిటీని వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలను వంగా గీతా విశ్వనాథ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు చేపట్టిన వైసీపీ మండల కమిటీ సభ్యులను అనుబంధం విభాగాల సభ్యులను వంగా గీతా విశ్వనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా అడప రఘు ఆధ్వర్యంలో వంగా గీతా విశ్వనాథ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, కోత్తం దత్తుడు, వర్ధినేటి సుజాత, ముమ్మిడి శ్రీనివాస్, ఒలువల భూషణం, వర్ధినేటి శ్రీను, ముమ్మిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉండే విషయాలు చర్చించుకొని ఈ కమిటీ అయితే 29, కొన్ని కమిటీలు మనకు లేకపోయినా 25 కమిటీలు పూర్తి స్థాయిగా నియమించుకోవడం జరిగింది. అడ్వకేట్స్ సంబంధించింది కూడా సాధారణంగా కమిటీలో ఒక 25 మంది 30 మందికి అవకాశం. ఇవన్నీ దగ్గర మినిమం 5 అనుబంధ సంస్థలు వేయాలి. ఒక్కొక్క ఓకే అమ్మా. ఓకే అమ్మా. జిల్లా స్థాయి మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ కమిటీలు సమావేశాలు కూడా జరుగుతాయి. ఇదంతా ఉద్దేశం సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి వారి సమస్యలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడం. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పటి వరకు కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. మొదటి సంవత్సరం అయితే ఒక పెన్షన్ తప్ప మిగతా ఏమీ కూడా అమలు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సర పథకాలన్నిటి ఒక్క పెన్షన్ తప్ప అన్ని పథకాలకి కూడా ప్రజలకి బాకీ ఉంది. ఆ బాకీని కూడా తొందరలో చెల్లించాలని చెప్పి మేము ప్రజల తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇంకేమైతే హామీలు ఉన్నాయో ఇక్కడ 2 విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వేసిన రైతు భరోసా కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ చాలామంది లబ్ధిదారులని ఇన్వాలిడ్ చేశారు. వారిని కూడా వ్యాలిడ్ చేసి వారికి కూడా పథకాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు, నిన్ననే ఉచిత బస్సు చెప్పారు. ఉచిత బస్సు చెప్పింది ఒకటి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఒకటి, ఇప్పుడు అమల్లో జరిగే పద్ధతి ఒకటి. ఇంకా ఇది ఒక వారం 10 రోజులు జరిగితే కానీ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఏ ప్రాంతమైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడు బస్సుల్లో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా చెప్పేదానికి చేసేదానికి పొంతని లేకుండా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ ఏంటంటే నారుమళ్ళు వేసుకునే సీజన్ ఇది. ఇప్పటికీ మొన్నటిదాకా వర్షాలు లేకపోవటం వల్ల ప్రాజెక్టులో నీరు కూడా తక్కువగా ఉండడం వల్ల పిఠాపురం రైతులు నారుమరికి నీరు అందక ఇబ్బంది పడ్డారు. రైతులతో కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా రైతు కమిటీలు నీటి సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఒక రకంగా ఇప్పుడు రావటం, ఈ 2 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు పడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. మొన్ననే రైతుల తరఫున జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని కలిసి యూరియా గురించి చెప్పడం జరిగింది. అక్కడక్కడ చెదురుమదురుగా స్టాక్ వస్తుంది.